హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 41. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, నిన్ను జానకి జ్ఞాపకాలు ఎంతలాగా బాధ పెడుతున్నాయో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకనే 1 సంవత్సరం పాటు మనిషివి కాలేకపోయావు. ఎన్నెన్నో మాటలు అన్నారు అందరూ. రోడ్డు మీద పడేసి ఎలా కొట్టారు నిన్ను. అప్పుడైనా నువ్వు నోరు తెరిచి చెప్పలేదు కదా, జానకికి ఆరోగ్యం బాలేదని. మన పెళ్ళికి ముందు అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వెళ్తే, నా బిడ్డ నిండు నూరేళ్ల జీవితం నువ్వు నాశనం చేశావు అంటూ ఎన్ని తిట్లు తిట్టారు. అయినా ఎలా ఊరుకున్నావు బావా? ఈ విషయం నాకు కూడా తెలిసేది కాదు. ఈ డైరీ చదివాను కాబట్టి తెలుస్తోంది. లేకపోతే నువ్వు అస్సలు చెప్పవు కదా. చెప్పవు, నీలోనే దాచుకుంటావు. జానకికి నువ్విచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఆ అన్నపూర్ణమ్మ గారితో అంత గౌరవంగా, అంత ప్రేమగా ప్రవర్తిస్తున్నావా? లేకపోతే జానకి చావుకి నువ్వే కారణమని గిల్ట్ ఫీలింగ్తో ఇలా ఉండిపోయావా? నీ మనసులో ఇంకా ఆ గిల్ట్ ఫీల్ ఉందా? జానకిని నువ్వు పెళ్లి చేసుకున్నా మహా అయితే ఇంకొక 6 నెలలు అంతే. తర్వాత తను నిజంగానే చనిపోయేది. అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల ముందుగానే అలా జరిగింది. నువ్వు కావాలని చేసింది కాదు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా తనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఇంతలాగా ప్రయత్నిస్తున్నావు. నిజంగా చాలా చాలా గ్రేట్ బావా. కానీ నువ్వు వాళ్ళని పేరెంట్స్ లాగా చూస్తున్నా వాళ్ళు నిన్ను అలా చూడట్లేదు. వాళ్ళకు అసలు నీ పట్ల వాల్యూనే లేదు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. పిల్లా పాపలతో సుఖంగా ఉండవలసిన తన కూతురు చావుకి కారణం నువ్వని ఆవిడ అపార్థం చేసుకుంటోంది. నిజానికి అప్పటికే జానకి ఆయుష్ తగ్గిపోయిందని ఎందుకు చెప్పకుండా ఊరుకుంటున్నావు? జానకి అసలు ఈ లోకంలోనే లేదు. అప్పుడు తనకిచ్చిన ప్రామిస్ బ్రేక్ చేసినట్లు ఎలా అవుతుంది? ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. వాళ్ళల్లో నీ పైన ఉన్న ద్వేషం కొంచెమైనా తగ్గుతుంది. తను జీవితాంతం నీతో ఉంటుందని తెలిసి కూడా భార్యగా యాక్సెప్ట్ చేశావు. జీవితాన్ని పంచుకోవాలనుకున్నావు. ఇంకొకరు ఎవరైనా తన జీవితంలోకి రావడానికి ఒప్పుకుంటారా? సారీ బాబా, నాకు ఇదంతా తెలియదు. నన్ను కాదన్నావు అన్న బాధ, నీ లైఫ్లో మరొకరు ఉన్నారు అన్న విషయాన్ని నాకు నేను చెప్పుకోలేకపోయాను, యాక్సెప్ట్ చేయలేకపోయాను. జానకి పోయిన బాధని నాతో షేర్ చేసుకోవడానికి మా ఇంటి చుట్టూ తిరిగావు. నేను నీతో అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. తలుపు వేసేసేదాన్ని. నీతో మాట్లాడును, వెళ్ళిపో బావా అంటూ మొహం మీదే చాలాసార్లు కోపంగా చెప్పాను. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వు ఆ బాధని జీర్ణించుకోలేక ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం స్టార్ట్ చేశావు. పిచ్చి పట్టినట్లు తయారయ్యావు. అత్తయ్య ఒకరోజు మా ఇంటికి వచ్చి నీ పరిస్థితి చెప్పడం, తర్వాత నేను నీ దగ్గరికి రావడం, చిన్నగా నీలో మార్పు స్టార్ట్ అవ్వడం, మన పెళ్ళి జరగడం, ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం, అన్నీ అలా అలా జరిగిపోయాయి. ఎక్కడో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నా మనసులో ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉండేది. జానకి నా భర్త దగ్గర నుంచి అంత ప్రేమని పొందింది అన్న జలసి. ఈరోజు నీ కథ మొత్తం తెలిసాక నాలో చోటు చేసుకునే ఈర్ష్య చాలా తగ్గిపోయింది బావా. నీ మీద, నీ ప్రేమ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత ప్రేమించే భర్త నా లైఫ్లోకి వచ్చాడు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? సీత కళ్ళల్లో కన్నీళ్ళు, రకరకాల ఆలోచనలు తన మెదడులో. సంధ్య కాల్ చేస్తూ ఉండడంతో ఈ లోకంలోకి వచ్చింది సీత. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హాయ్ సీత. హాయ్ సంధ్య, చెప్పవే. సీత, నీకొక విషయం చెప్పాలి. చెప్పవే, వింటున్నాను. ఎలా చెప్పాలో తెలియట్లేదు. అరే చెప్పవే. సీత, నేను మీ అన్నయ్య కొడైకెనాల్ వెళ్తున్నాము. తడబడుతూ సిగ్గుపడుతూ చెప్పింది సంధ్య. ఓ అవునా, హ్యాపీ హనీమూన్. ఎప్పటికప్పుడు స్టేటస్ పెట్టు, మేం కూడా చూసి తరిస్తాము. సరే. ఓఎస్,
మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది కదే. హలో బేబీ, హనీమూన్ అంటే కపుల్స్ ఇద్దరే వెళ్ళాలి. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్దాంలే. మా అన్నయ్య ఆదిత్య జాగ్రత్త. అబ్బా, నేనేం చేస్తానే మీ అన్నయ్యని? ఏమో, అసలే నువ్వు రాక్షసివి. అంతేలే, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకటే పార్టీ. సంధ్య మాటలు వింటూ కిలకిలా నవ్వింది సీత. సీత, 1 వీక్ సెలవు పెట్టాను. కాలేజీలో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కష్టం. మరి నువ్వే హెల్ప్ చేయాలి వచ్చాక. మే హూనా, డోంట్ వరీ. సీత మాట్లాడుతూ ఉండగానే రామ్ లోపలికి వచ్చాడు. సడన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ని చూసి తన పక్కనే ఉన్న డైరీ తీసి రామ్కి కనబడకుండా చిన్నగా తన బ్యాక్ సైడ్ పెట్టేసింది. సంధ్య, నేను నీతో తర్వాత మాట్లాడతానే. ఏమైందే ఉన్నట్లుండి ఫోన్ కట్ చేస్తున్నావు? మీ అన్నయ్య వచ్చాడే ఇప్పుడే క్లినిక్ నుంచి, తర్వాత మాట్లాడతాను. ఓహో, సరే సరే బాయ్. కాల్ చేయడం మర్చిపోకు. అలాగే చేస్తాను, బాయ్. ఎవరు? షర్ట్ తీసి హ్యాంగ్లర్కి తగిలిస్తూ సీత వైపు చూస్తూ అడిగాడు రామ్. సంధ్య అండి. హనుమూన్ ప్రిపరేషన్స్ అన్నీ జరిగిపోయాయంట. కొడైకెనాల్ వెళ్తున్నారట. మనం కూడా వెళ్దామా? నవ్వుతూ అన్నాడు రామ్. ఊరుకోండి, సెకండ్ టైం ఎవరూ హనీమూన్కి వెళ్ళరు, నవ్వింది సీత. ఏంటి సీత, నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? ఇందాక కంట్లో ఏదో పడిందిలేండి. సరే, నీ స్టమక్ పెయిన్ ఎలా ఉంది ఇప్పుడు? ఆర్ యు ఆల్ రైట్? మచ్ బెటర్. ఇప్పుడేమీ లేదు. పీరియడ్ వచ్చిన 7th డే కంప్లీట్ కాగానే ఒకసారి క్లినిక్కి రా. 7th టైం ఏంటే లెక్క పెడుతున్నావు? మీరు నాకు ఈ మాట 7 సార్లు చెప్పారు. మరేం చేయను? మార్నింగ్ నువ్వు అలా ఏడుస్తుంటే బాధ అనిపించింది. అయ్యో పాపం, ఎంత ప్రేమ నా మొగుడికి నేనంటే. మామూలుగా కాదు, ముట్టేసుకుని చూపించమంటావా? అవసరం లేదు, నాకు తెలుసులేండి. ఈరోజు క్లినిక్లో చాలామంది పేషెంట్స్ ఉన్నారు సీత. చాలా హెడేక్గా అనిపిస్తుంది. అవునా? మీ అత్తయ్య వచ్చాక తలకి నూనె పెట్టించుకోండి. వద్దులేవే, రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. అలా మంచం మీద నడుం వాల్చాడు రామ్. రామ్ వైపు అలాగే చూస్తూ ఆలోచిస్తోంది సీత. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? సైడ్ కొడుతున్నావా? ఏయ్ బావా, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరికే చూస్తున్నాను రా. అలా లేదే, గుచ్చి గుచ్చి పరీక్షగా చూస్తున్నట్లు ఒక రకంగా చూస్తున్నావేంటే? అంటే నువ్వు నా దగ్గర ఏమైనా విషయం దాచావా అని అనిపిస్తుంది. నీ దగ్గర? అయినా నేనెందుకు దాస్తాను? ఏ సీక్రెట్స్ లేవమ్మా మన దగ్గర దాయడానికి. ఇప్పుడు నువ్వు క్విజ్ ప్రోగ్రామ్ లాంటిది ఏం పెట్టకు, అసలే నాకు తలనొప్పిగా ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడో లేదో నిమిషాల్లోనే నిద్రలోకి జారిపోయాడు రామ్. చెప్పడు, ఎందుకు చెప్తాడు? చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పేవాడు. టైం 4 అవుతోంది. పవిత్ర వచ్చి జింజర్ టీ పెట్టి సీతకి ఇచ్చి తాను తాగుతూ పెరట్లో నుంచి కోసుకువచ్చిన గోంగూర మొత్తం ముందు వేసుకుని కోస్తోంది. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? నడున్నొప్పి అంటున్నావు కదా. రామ్కి గోంగూర పచ్చడి అంటే ఇష్టమే. నోరు తెరిచి నాకు ఇది కావాలి అత్తయ్య అని కూడా అడగడు. ఇంటికొచ్చిన అల్లుడికి పిండి వంటలు పెట్టే అంత స్తోమత నాకు లేదు. కనీసం అతనికి ఇష్టమైనవైనా చెయ్యని. అబ్బో, అల్లుడంటే ఎంత ప్రేమ! బయటవాడా ఏంటి? మేనల్లుడే కదా, ఆ మాత్రం ప్రేమ ఉండదా? ఈ చేతులతో పెంచాను. కోసిన గోంగూర మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది పవిత్ర. టీ తాగి అలా నడుం వాల్చిందో లేదో కాసేపటికి మళ్ళీ కడుపులో నొప్పి స్టార్ట్ అయింది సీతకి. నొప్పికి తట్టుకోలేక అమ్మా అమ్మా అని అరుస్తూ అటు ఇటు మెలికలు తిరిగిపోతోంది సీత. ఆ శబ్దాలకి చిన్నగా కళ్ళు తెరిచి సీత వైపు చూశాడు రామ్. ఏయ్ సీత, ఆర్ యు ఆల్ రైట్? అబ్బా, నాకు చాలా నొప్పి వస్తోంది. అటు ఇటు దొర్లుతూ ఉండడంతో పవిత్ర కూడా అక్కడికి వచ్చింది. ఒసేయ్, మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిందా? ఇదెక్కడి మాయదారి నొప్పో ఏమో. ఆగవే పిల్ల, కాసిన వేడి నీళ్లు తాగితే తగ్గుతుంది. వంటింట్లోకి పరుగు తీసింది పవిత్ర. నొప్పికి విలువెలలాడుతున్న సీతకి క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాడు రామ్. ఏది చూడని అంటూ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యో బావా, ముట్టుకోకూడదు. ఏయ్ నోర్మి, నాకు తెలుసు అంటూ కొంచెం చీరని పక్కకు తొలగించి తన లంగా బొందు లాగాడు. బావా, ఏం చేస్తున్నావు నువ్వు? కంగారు పడింది సీత. నోరు మూసుకుని రిలాక్స్గా పడుకో. తనను పడుకోపెట్టి తన బ్యాగ్లో నుంచి ఒక ఆయిల్ తీసి తన పొట్టకి రాసి లైట్గా మసాజ్ చేస్తున్నాడు. అయ్యో బావా, నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ చూస్తుంది. అరే, నోరు మూసుకుని పడుకోమని చెప్తున్నాను కదా. నేను నీ హస్బెండ్ని మాత్రమే కాదు, డాక్టర్ని కూడా, అది గుర్తుపెట్టుకో.
అంటూ సీత నోరు మోయించి మరీ మసాజ్ చేస్తున్నాడు. వంటింట్లో నుంచి వచ్చిన పవిత్ర వాళ్ళిద్దరినీ అలా చూసి ముక్కున వేరేసుకుంది. అయ్యో, అదేంటి రామ్ అలా ముట్టేసుకున్నావు? అత్తయ్య, పద్ధతులు ఆచారాలు పాటించవచ్చు, కానీ మనిషి ఇలా గిలగిలా కొట్టుకుంటున్నా కూడా మడిదడి అంటూ నేను అలా చూస్తూ ఊరుకోలేనత్తయ్య. నేనే కాదు, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చూస్తూ ఊరుకోరు. మీకు ఇబ్బంది అయితే నేను కూడా నా భార్యతో పాటు ఇక్కడే ఈ మూలే కూర్చుంటాను. సీతపై రామ్ పెంచుకున్న ప్రేమను చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పవిత్రకి. సీత కూడా రామ్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. సీత, ఏమీ కాదు, నిమిషాల్లో తగ్గిపోతుంది, నువ్వు రిలాక్స్గా ఉండు అంటున్నాడు రామ్. రామ్ దగ్గరికి రావడంతో సీత చాలా కంగారు పడుతోంది. తన దగ్గర ఉన్న రామ్ డైరీ రామ్ చూస్తే ఇంకేమైనా ఉందా, చాలా గొడవ చేస్తాడు అని మనసులో అనుకుంటూ, బావా నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళవా? రామ్ వైపు చూస్తూ తన వెనక ఉన్న డైరీ తీసి చాప కిందకు తోసేసింది చిన్నగా. ఏంటి సీత, ఇప్పటి వరకు అంతలాగా గోల్ చేశావు? నేను నీ దగ్గరికి వచ్చానో లేదో తగ్గిపోయిందా? రేపు క్లినిక్కి వస్తాను బావా. ఈరోజు నన్ను ప్రశాంతంగా ఒంటరిగా వదిలేయవా బావా? ఫస్ట్ 3 days నాకెప్పుడు ఇలాగే నొప్పి వస్తూ ఉంటుంది. నాకే కాదు, చాలామందికి వస్తుంది. ఇది నార్మల్ పెయిన్ బావా. నార్మల్ పెయిన్ అయితే నువ్వు ఇలా గిజగిజ కొట్టుకోవు. సివియర్ పెయిన్ వస్తోంది సీత నీకు. అబ్బా, చెప్తే అర్థం చేసుకోవా? ఈ 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వస్తాను, ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపో బావా. ఇప్పుడు ఏమైంది, నేను నీ దగ్గర ఉండకూడదు అంతేనా? అంబారసింగ్గా ఉందా నేను ఈ పక్కన ఉంటే? కోపంగా అన్నాడు రామ్. అయ్యో, అలా అని కాదు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. కాసేపు ఆగితే పక్కింటి రామేశ్వరి ఆంటీ, ఎదురింటి సువర్చల ఆంటీ వచ్చి మా ఇంట్లోనే కూర్చుంటారు. అప్పుడు నన్ను ఇలా ఒక పక్కగా చూసి వాళ్ళు నవ్వుకుంటారు బావా, బాగోదు కదా. ఎవరో చూస్తారని నువ్వు బాధపడుతుంటే దూరంగా ఉండమంటావా? అయ్యో రామా, నువ్వెక్కడ దొరికావురా నాకు? పెద్ద ప్రాబ్లం కాదని చెప్తున్నాను కదా, ప్లీజ్ వెళ్ళరా, రిక్వెస్ట్గా అడిగింది సీత. అసలు నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు రామ్. చెప్పాను కదా, వాళ్ళు ఎవరైనా వస్తే బాగోదని. ఆహా లేదు, ఏదో ఉంది, టెన్షన్ పడుతున్నావు. చెమట్లేమిటి అలా పట్టేస్తున్నాయి? అరే ఏమీ లేదని చెప్తున్నాను కదా, ఫ్యాన్ ఏమో స్లోగా తిరుగుతుంది, గాలి రాక చెమటలు పడుతున్నాయి అంతే. నేనెందుకు టెన్షన్ పడతాను, వెళ్ళరా తడబడుతూ అంది సీత. అంతేనా? నేను నిన్ను ఏదో చేసేస్తానని టెన్షన్ పడుతున్నావా? చిన్నగా సీతకి మాత్రమే వినిపించేలాగా అడిగాడు రామ్. ఈ టైంలో అదొక్కటే తక్కువ. సీత, ఇలాంటి టైంలో నీకు ఒక సైంటిఫిక్ రిలాక్సేషన్ రెమెడీ చెప్పమంటావా? ఏంటి బావా? వంటింట్లోకి వెళ్ళిన పవిత్ర వస్తుందేమోనని ఒక్కసారి అబ్జర్వ్ చేసి చిన్నగా మాట్లాడుతున్నాడు రామ్. సీత, ఈ మధ్య చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందో తెలుసా? ఏం తెలిసింది బావా? లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంటిమేట్ అయితే వాళ్ళకి కాస్త రిలాక్సేషన్గా ఉంటుందిట. ట్రై చేద్దామా? సేఫ్టీ కూడా ఉంది నా బ్యాగ్లో, కన్ను కొడుతూ అన్నాడు రామ్. చిచ్చి, నీకు అస్సలు సిగ్గులేదు? నువ్వు ఇలాంటి ప్రయోగాలన్నీ నా మీద చెయ్యకు, చంపేస్తాను. వెళ్ళు, నా దగ్గర ఉండకు. నువ్వు ఇలాగే అల్లరి చేస్తావు ఉంటే. పొట్ట నొప్పితో పాటు తలనొప్పి కూడా తెస్తావు, చిరుకోపంగా అంది సీత. కొంచెం తగ్గినట్టుందే, అందుకే నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఇంజెక్షన్ చేశాను కదా, రిలాక్సేషన్ వచ్చినట్లుంది. నిజమే, మచ్ బెటర్. నొప్పి అంతలాగా అనిపించట్లేదు, తగ్గిందిలే. చూసావా, నేను నీ దగ్గర ఉండబట్టి వెంటనే రియాక్ట్ అయ్యి ఇంజెక్షన్ చేశాను, మసాజ్ చేశాను. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు, మళ్ళీ నొప్పి వస్తే? అబ్బా, అమ్మ ఉంది కదా, ఆవిడ చూసుకుంటుంది. కషాయం కాచిస్తుంది, తాగుతాను. నువ్వు వెళ్ళు బావా, ప్లీజ్. ఏమిటోనే నువ్వు, మొగుడు ఇంత దగ్గరగా కూర్చుని ప్రేమగా మాట్లాడుతూ సేవలు చేస్తుంటే వెళ్ళిపో వెళ్ళిపో అనే పెళ్ళాన్ని నిన్నే చూశాను. నాలాగా ప్రేమించే మొగుడు దొరకడం నీ అదృష్టమే. నీకు అర్థం కావట్లేదు. అరే అయితే ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు నేనేం చేయాలి? లేచి జింగిచక అంటూ తీన్ మార్ డ్యాన్స్ చేయాలా? ఏంటే, నీకు క్లాసికల్ మాత్రమే వచ్చు అనుకున్నాను, తీన్ మార్ డ్యాన్స్ వచ్చా? ఏహే, నేనేదో నిన్ను కోప్పడుతుంటే నువ్వేంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నావు? అవునా, నా సీతకి నా మీద కోపం కూడా వస్తుందా? బాగా వస్తోంది. నువ్వు మాట వినట్లేదు, ఇంక కొరికేస్తాను. కొరికే అంత మూడు వస్తుందా సీత నీకు?
సీత పొడవాటి జడ పట్టుకుని ఒక్కలాగు లాగాడు దగ్గరికి. అబ్బా వదులు బావా గింజుకుంటూ తన జడని విడిపించుకుంది సీత. నా పెళ్ళం ఏ యాంగిల్లో చూసినా తెగ ముద్దొస్తోంది ఈరోజు. కోపంలో ఉన్నా, చిరాకుగా ఉన్నా, అరుస్తున్నా, సైలెంట్గా ఉన్నా, ఏంటో తెగ ముద్దొస్తున్నావే అంటూ సీతని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. రామ్ తనని తెగ ఏడిపిస్తుంటే షూ అని నోటితో సౌండ్ చేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తనని ఇరిటేట్ చేస్తున్న రామ్ని దగ్గరగా తీసుకుని బుగ్గని చిన్నగా కొరికింది సీత. ఏయ్ వదలవే ఒక్కటి కొట్టాడు రామ్. నేను ముందే చెప్పాను, ఇంకా చిన్నగా కొరికాను. ఇప్పటికైనా వెళ్ళిపోండి, లేకపోతే గట్టిగా కొరికేస్తాను. క్లినిక్లో బయట అందరూ మిమ్మల్ని చూస్తారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు నవ్వుతూ అంది సీత. నీ అమ్మ నువ్వెక్కడ దొరికావే నాకు? కాస్త కూడా రొమాన్స్ లేదు వేస్ట్ ఫెలో. పీరియడ్స్లో కూడా రొమాంటిక్ యాంగిల్ చూస్తున్నావా? పోరా బాబు చిరాకుగా మొహం పెట్టంది సీత. ఏం మాట్లాడుతున్నావే, చెంప పగులుతుంది. నేనేమైనా చేశానా నిన్ను? ప్రేమగా మాట్లాడొచ్చు కదా, దగ్గరకు వస్తే విసుక్కుంటావు. కోపంగా లేచి వెళ్ళిపోతున్నాడు రామ్. రామ్ వెళ్ళగానే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది సీత. వెంటనే డైరీ తీసి పక్క రూమ్లో ఉన్న గడంచి కింద బుక్ షెల్ఫ్లో పెట్టేసింది. బాబోయ్ ఈరోజు కనుక బావ ఆ డైరీ చూసి ఉంటే ఇంకంతే సంగతులు. నా పర్సనల్ డైరీ చదువుతావా అంటూ చాలా కోపం తెచ్చుకునేవాడు. మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగేది. సారీ బావా, అలా నిన్ను విసుక్కుని కసురుకున్నందుకు. ఏం చేయాలి, నాకు అంతకంటే ఇంకొక దారి లేదు, అందుకనే అలా ప్రవర్తించాను. నిజమే, నీలాంటి ప్రేమించే భర్త నా జీవితంలోకి రావడం నా అదృష్టం. కానీ నీ ద్వేషాన్ని భరించే శక్తి నాకు అస్సలు లేదు. ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవించాక నీ జీవితంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే సుఖంగా ఉంటున్నాను. దాంపత్యం మధురిమని అనుభవిస్తున్నాను. ఇలాంటి టైంలో మళ్ళీ జానకిని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టలేను. నీ బాధ చూసి నేను బాధపడలేను. నీలాగా ఎవరుంటారు బావా? నొప్పి అని నేను ఏడవగానే నా దగ్గరికి వచ్చేసావు. మా అమ్మకన్నా ఎక్కువగా నువ్వే టెన్షన్ పడ్డావు. అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించే భర్త. ఐఎమ్ రియల్లీ లక్కీ. ఇంతటి అదృష్టం ఏ ఆడదానికి ఉంటుంది? నిన్ను ఎలాగైనా నా దగ్గర నుంచి పంపించాలనే అలా కసురుకున్నాను, తిట్టాను, కొరికేశాను, వెళ్ళు వెళ్ళు అని నసపెట్టాను. నా మీద నాకే కోపం వస్తోంది. పాపంరా నువ్వు, చాలా బాధ పెట్టాను కదా. గోర్లు కొరుక్కుంటూ పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేస్తున్న రామ్ వైపు అలాగే చూస్తోంది సీత. దడదడ 2 బకెట్లు నీళ్లు పోసుకుని చెంబు బకెట్లో డామ్మని విసిరిగొట్టి లోపలికి వచ్చి గబగబా బట్టలు మార్చుకుని తలదువ్వుకున్నాడు. బావా కోపం వచ్చిందా? రామ్ వైపు అలాగే చూస్తూ చిన్నగా అడిగింది సీత. ఏమీ మాట్లాడకుండా రామ్ దువ్వెన కూడా విసిరిగొట్టి వెళ్ళిపోయాడు. వామ్మో, చాలా కోపం వచ్చింది బావకి. అయినా ఎందుకంత పొగరు? పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు అనుకుంటూ వెళ్ళిపోతున్న రామ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది సీత. ఏంటే, ఏమైంది మీ ఇద్దరి మధ్య? అబ్బాయి ఏంటి అలా ప్రవర్తిస్తున్నాడు? నువ్వేమైనా అన్నావా? తల అడ్డంగా ఊపింది సీత. మరేంటి ఆ పొగరు? వస్తువులు విసరడం ఏమిటి? అమ్మా, నా మొగుడు గురించి నువ్వు పొగరు అది ఇది అని తిడితే నాకు చాలా కోపం వస్తుంది. నా మొగుడికి ఆ మాత్రం పొగరు ఉంటేనే అందం. నువ్వు తిట్టకు, నాకు నచ్చదు. హా, ఓసి నీ దుంప పిల్లకయ్యా, మీ ఆయన అని ముక్కు మీద వేలేసుకుంటూ బాగుందే సంబడం. నీకన్నా ముందు వాడు నాకు మేనల్లుడు. అవసరమైతే ఒకటి కొడతాను కూడాను. ఇంట్లోకి వస్తావు కదా, నీ చెవి మెలిపెడతాను చిరుకోపంగా అంది పవిత్ర. వీళ్ళ అల్లరి స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.